అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన వీడియోలో ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు తేదీలు, ఆషాఢ మాసం విశిష్టత, ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది ఎందుకు పెట్టుకోవాలి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఎందుకు ఉండకూడదు అన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము। మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది। తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెలనే ఆషాఢ మాసం। ఈ ఆషాఢ మాసంలో ఏం శుభకార్యాలు కూడా మంచిది కాదని మన పండితులు కూడా చెప్తుంటారు, కానీ ఆధ్యాత్మికంగా ఎంత ప్రాముఖ్యత ఉంది। ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు, అవసరమైతే 3-4 నెలలు పెళ్లిలను వాయిదా వేస్తారు, అంతేకాని ఈ మాసంలో మాత్రం పెళ్లిలు మాత్రం అసలు జరిపించరు। అలాగే కొత్త కోడలు ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకూడదు అని ఒక నమ్మకం కూడా ఉంది। మరి ఎందుకు అన్నది తెలుసుకున్నట్లయితే ఆషాఢం అనేది ఒక సంస్కృత పదం నుండి వచ్చింది, అలాగే ఆషాఢం అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది। ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవలకు శుభప్రదం। అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి। ఆషాఢంలో ఆలయాలు పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో చాలా బిజీగా ఉంటారు। అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారు। దీనివల్ల వారికి వివాహ తంతు నిర్వహించడానికి సమయం అనేది ఉండదు। ఈ కారణం వల్లే ఆషాఢ మాసంలో వివాహాలు అనేవి జరిపించరు। అలాగే ఉత్తరాయణ దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు। ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు, అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తాడు। ఆషాఢ మాసంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది। ఆ సమయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది, దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు, రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సాంప్రదాయం తీసుకొచ్చారు। వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి, ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని ఇలా సాంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్ళు। ఆ సాంప్రదాయాన్నే ఇప్పుడు కూడా కొందరు నమ్మే వాళ్ళు ఆచరిస్తున్నారు, నమ్మని వాళ్ళు ఆచరించడం లేదు। అలాగే ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు। అయితే ఆషాఢ మాసంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి, దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం పాటించేవాళ్ళు। ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక మాసం నాటికి గోరు చివరకు చేరుతుంది। గోరింటాకు పెట్టుకున్న చిటికన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు। అంటే మనం ఆషాఢ మాసంలో పెట్టుకున్న గోరింటాకు కార్తీక మాసంలో మనం చేసే అభిషేకానికి చాలా ఫలితమైతే ఇస్తుంది। ఈ 2025వ సంవత్సరంలో ఆషాఢం మనకి జూన్ 26 గురువారం నుండి మొదలయ్యి జూలై 25 శుక్రవారం అమావాస్య వరకైతే ఉంది। మనకి జూన్ 26 నుండి వారాహి నవరాత్రులైతే ప్రారంభమవుతాయి। ఈ అమ్మవారిని పూజించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి। వారాహిదేవి నవరాత్రులను చూసుకుంటే జూన్ 26 నుండి జూలై 4 వరకైతే ఉన్నాయి। అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలను గనక చూసుకుంటే తొలి ఏకాదశి జూలై 6 ఆదివారం రోజునైతే వచ్చింది। అలాగే గురు పూర్ణిమ జూలై 10 అయితే వస్తుంది। అలాగే గురు పూర్ణిమ ఈరోజు సాయిబాబాని కానీ దత్తాత్రేయుని కానీ విశేషంగా పూజ చేస్తారు। దత్తాత్రేయునికి సాయిబాబాకి ఈరోజు పూజ చేసినట్లయితే గురుబలం అనేది పెరిగి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం, వివాహం కాని వారికి వివాహం అయితే జరుగుతుంది, గురుదోషాలు ఏవున్నా కూడా తొలగిపోతాయి। అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆదివారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది, బోనాలనేవి జరుగుతాయి। సికింద్రాబాద్లో మహంకాళి జాతరలు అన్నీ కూడా ఈ మాసంలోనే జరుగుతాయి। మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్ తో నాకు సపోర్ట్ అయితే తెలియజేయండి। అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది। ధన్యవాదములు। మరో మంచి వీడియోతో మనం కలుద్దాం।